హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం ఒక బ్రేక్ఫాస్ట్ వీడియో ఏంటంటే బోండాలు అలాగే గుంట పునుగులు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి. ముందుగా దీనికి కావాల్సినవి ఇడ్లీ పిండి అండి. మనం 1 డే 2 డేస్ వేసాక కొంచెం మిగిలిద్ది కదా ఇడ్లీ పిండి. ఆ ఇడ్లీ పిండితోటి మనం ఇలా బోండాలు గుంట పునుగులు వేసుకుందాము. ఇప్పుడు మనం పిండిలో ఏమేమి కావాలంటే కొంచెం బియ్యం పిండి అలాగే కొంచెం మైదా వేసుకుందాము. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో 2 రోజుల క్రితం వేసిన మనం ఉప్పు వేసి ఉంటాం కదా, ఆ ఉప్పు ఉంటుందండి, చూసి వేసుకోండి. అలాగే పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి. మరి పిల్లలు మంట అంటారు బోండాలు తినేటప్పుడు, వేసుకోకపోతే బాగోదు. ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని, సాల్ట్ చెప్పాను కదా ముందు వేసి ఉంటాం కాబట్టి కొంచెం వేసుకోండి, ఎందుకంటే మైదా బియ్యం పిండి వేసాం కదా. ఇప్పుడు ఇది హీట్ ఎక్కాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ వేసుకున్నాక అలాగే మనం బోండాలకు కూడా ఆయిల్ పెట్టుకుందాం పక్కన. ఇది అయిపోయాక బోండాలు వేయడానికి కూడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇది కూడా హీట్ ఎక్కుతుంది. ముందుగా ఇందులో గుంత పునుగులు వేద్దాం. చాలా అంటే చాలా బాగుంటాయండి, టేస్ట్గా. ఇడ్లీ అట్లు తిని బోర్ అన్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేస్తే చాలండి, ఎక్కువ పిండిలాగా వస్తుంది. ఇప్పుడు బోండాలు కూడా వేసేద్దాం. దేని టేస్ట్ దాందేనండి. నాకు గుంత పునుగుల కంటే బోండాలే ఎక్కువ ఇష్టం. చాలా బాగుంటాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. నెల్లూరు సైడ్ మొత్తం బోండాలు వేస్తారండి. బ్రేక్ఫాస్ట్ టిఫినే బోండాలు ఉంటాయి ఎక్కువగా. మనం కొంచెం మైదా వేసాము, కొంచెం బియ్యం పిండి వేసాము కాబట్టి చాలా క్రిస్పీనెస్గా వస్తాయి, అలాగే మెత్తగా కూడా వస్తాయి. ఇవి కాలాయి, రెండో వైపు తిప్పుకుందాం మనం. ఇలా 2 వైపులు కాల్చుకున్నాక దీంట్లోకి చట్నీ మనం పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ, కొబ్బరి ఉన్నా లేకపోయినా పర్లేదు. పల్లీల చట్నీ కొంచెం నీళ్ళుగా చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. మా ఇంట్లో అయితే అలా నచ్చిద్ది. బోండాలండి రెడీ. ప్లేట్లోకి తీసుకుందాం. ఎప్పుడైనా టిఫిన్ స్నాక్స్ మార్చుకుంటూ వేసుకోండి, బాగుంటుంది, ఒకటేలా కాకుండా. గుంట పునుగులు కూడా తీసేసేద్దాం. ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి అప్పటికప్పుడే తినాలండి, చాలా బాగుంటాయి. చల్లారాక తినబుద్ధి కాదు, వేడిగా ఉంటే చాలా బాగుంటాయి తినటానికి. అంతేనండి, బోండాలు గుంట పునుగులు ఇడ్లీ పిండితో ఎలా వేసుకోవాలో చూసారు కదా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా చట్నీ ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.